క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ జేవియర్ చర్చ్, మురళీనగర్. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మైనం పరశురాం, సునీత. హైదరాబాద్ మల్లంపేటలో నూతన గృహం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న మైనం సునీతకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నేహ, అనుశ్రీ, చేతన్, విజయలక్ష్మి నాన్నమ్మలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, ఉద్యోగము, చదువులలో, వ్యాపారములో దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మైనం పరశురాం, సునీత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రకల్ విచారణ. కె దేవయ్య, లక్ష్మమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సుఖ చైతన్య, శ్రీశాంత్, సుఖ అనురాధలకు మంచి భవిష్యత్ మరియు కుటుంబంలో మరణించిన సుఖ శ్రీవరాజు, భూలక్ష్మమ్మ, సుఖ దాస్, కె నరసింహ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కర్రే లూర్దు మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు, అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ. కీర్తిశేషులు పొలమరశెట్టి మాణిక్యరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ. జడ్డు బాలశౌరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని జడ్డు తెరేజమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం
అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసెడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశాన్నంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసిడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషేక్త హస్తములారా మమ్మేలు కాపరులారా. దైవ ప్రజలారా, దివ్య బాల యేసు పరిశుద్ధ నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు మనము ప్రత్యేక విధంగా బంధనాదం నక్షత్రం కాట అనిత కుటుంబముల కొరకు ప్రార్థించుకుందాం. వీరు ఈ దివ్య బలిని ప్రత్యక్ష ప్రసారానికి దాతలుగా ముందుకు వచ్చారు. దేవుడు వీరి జీవితములో చేసిన గొప్ప కార్యములకు గాను వారు కృతజ్ఞత తెలియచేస్తూ, దేవుని నుండి వారు ఒక మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ, దేవుడు వారి యొక్క ప్రత్యేక విన్నపం నెరవేర్చాలని కుటుంబ క్షేమము కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వారి యొక్క హృదయ కోరిక నెరవేర్చాలని ఈ దివ్య బలిలో మనము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాడు మనము తపస్కాల 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాడు మనము ధ్యానించుకోబోయేటువంటి అంశము క్రీస్తు సంపూర్ణ క్షమాపణ. ఎవరమైతే మనము చేసినటువంటి తప్పిదములను స్మరిస్తూ క్రీస్తు చెందకు వచ్చినట్లయితే ఆయన మనలను సంపూర్తిగా క్షమిస్తాడు, పరిపూర్ణంగా క్షమిస్తాడు. అయితే అలా ప్రభు దగ్గరికి ఎవరు వస్తారంటే, ప్రభువును తెలుసుకున్నవాడే, ప్రభులో ఐక్యమైన వాడే, లేకపోతే ప్రభులో ఉన్న కరుణ కటాక్షములను ఎరిగిన వాడే ప్రభు చెంతకు వస్తారు. ఈ విషయాన్ని మనము ఈనాడు 2వ పట్టణంలో వినబోతున్నాం. ఈ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది. ప్రియమైన దైవ ప్రజలారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనంలో పునీత పౌలు గారు పునరుత్థాన క్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నవాడు కాబట్టి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. క్రీస్తు ప్రభువును తెలుసుకొని క్రీస్తు యొక్క
నామమును తెలుసుకొని ఆయనలో జీవించడానికి నేను సమస్తమును చెత్తగా భావిస్తున్నాను అని. అయితే ప్రియమైన దైవ ప్రజలారా, మనము కూడా ఈ తపస్కాల 5వ ఆదివారం రోజున క్రీస్తును తెలుసుకున్న బిడ్డలుగా ఆయన చెంతకు వచ్చాము. ఆయన తెలుసుకోవడానికి, ఆయన అమితమైనటువంటి సంపూర్ణమైనటువంటి క్షమను స్వీకరించడానికి ఆయనలో మనము జ్ఞానవంతులమై ఉండాలి. కాబట్టి ఈ లోకాన్ని త్యజిస్తూ క్రీస్తును హత్తుకొని జీవించే వరాన్ని మనకు దయచేయమని, చేసిన ప్రతి పాపమును తప్పిదమును స్మరించుకుంటూ కరుణామైన ప్రభువు నుండి పాపక్షమాపణను కోరుకుందాం. దేవానాలు నిర్మల హృదిని సృజింపుము, దేవానాలు స్థిరమైన మనసును కలిగింపుము, దేవానాలు నిర్మల హృదిని సృజింపుము, దేవానాలు స్థిరమైన మనసును కలిగించుము. నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా, నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా, నీ ఆత్మను నా నుండి తీసివేయకయ్యా. యేసయ్యా నా యేసయ్యా, ఈ పాపి బ్రతుకును మార్చుమయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపింపబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకునేటకు ఆశతో ముందుకు సాగిపోవుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేనొక నూతన కార్యము చేసేదను, నేను ఎన్నుకొనిన ప్రజలకు వీటినిత్తును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 21 వరకు. సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు, మహాజాలరాశి గుండా మార్గము చేసిన ప్రభువు ఇట్లనుచున్నాడు. రథములతో గుర్రములతో కూడిన మహాసైన్యమును నాశనము గావించినదెవరు? ఆ సైన్యము నేలపై బడి మరలా లేవజాలదయ్యను. నేను దానిని దీపమును వలె ఆర్పివేసి తిని. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తిక తెచ్చుకోనక్కరలేదు, ప్రాత సంఘటనలను తలుచుకోనక్కరలేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యము చేసేదను, అది తక్షణమే జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, అరణ్య భూమిలో త్రోవ వేయుదును. నేను ఎడారిలో నదులు పారించి నేను ఎన్నుకున్న ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు, నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును. ఆ జనులు నా స్తుతులను పాడువారు. వారిని నేను నా కొరకే సృజించి తిని. ఇది ప్రభువు వాక్కు.
నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 లా. క్రీస్తును పొందుటకై సమస్తమును చెత్తగా భావించుచున్నాను. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 8 నుండి 14 వరకు. సహోదరులారా, లాభముగా లెక్కించుకొనదగిన వాణిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువ గల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును గూర్చి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. ధర్మశాస్త్రమునకు విధేయుడనై నందు వలన పొందదగినదియు నాదని చెప్పుకొనదగినదియు అగు నీతి నాకు ఇష్టం ఇప్పుడు లేదు. క్రీస్తునందలి విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవుని నుండి కలుగునదై విశ్వాసముపై ఆధారపడి ఉండును. ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలెనని నా కోరిక. క్రీస్తును తెలుసుకొనిన వలనయు ఆయన పునరుత్థాన ప్రభావమును అనుభవించవలనయు నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవనయు మృత్యువునందు ఆయనను పోలియుండు వలనయు మాత్రమే నా కోరిక. సాధ్యమగునని మృతులలో నుండి పునరుత్థానము పొందవలెనన్నది నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణుడనైతిని కానీ పరిపూర్ణుడు నైతినని కానీ చెప్పుకొనను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించెదను. ఏలైనా నేను ఇప్పటికీ క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరితిని అనుకొనటలేదు. కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేను ధ్యేయము వెంకకు సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చు దేవుని పిలుపే ఆ బహుమానము. ఇది ప్రభువు ఆకు. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యమొందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యమొందెదను.
నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలి నాకు ఆమోదం. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను వారు రాసిన సువార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగనే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరికీ ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రమున ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వ్రేలితో నేల మీద రాయసాగెను. వారు పదే పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరలా వంగి నేల మీద వ్రేలితో వ్రాయసాగెను. ఆ మాటలు విని అచ్చట ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడా? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, నేను ఉద్ఘాతంలో చెప్పినట్లుగా మనము తపస్కాల 5వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. వాక్యాన్ని ధ్యానించబోయే ముందుగా అందరం ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము ప్రభువుతో మాట్లాడడానికి, ప్రభువు మాట్లాడే విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రభు నా కొరకు, నా జీవితం కొరకు, నా కుటుంబం కొరకు ఏమి చెప్పబోతున్నాడు అని శ్రద్ధగా ఆలకించుట కొరకు ప్రార్థించుకుందాం. ప్రభు సన్నిధిలో నీవు ప్రభు చెప్పే మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను ప్రభుపై చూపుతూ, ప్రభువా, ఈనాడు ఈ ఆదివారము మీరు మాకివ్వబోతున్న సందేశాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రభుతో మాట్లాడగలుగుతున్నావా? ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, దయామయుడా, కరుణామూర్తి, క్షమించే ప్రభు, అర్థం చేసుకునే ఓ క్రీస్తు ప్రభువా, మీకే వందనాలు. ఈ సన్నిధిలో మేము కూర్చున్నాము ప్రభువా. మేము మీ పరిశుద్ధ వాక్యాన్ని వినబోతుండగా
మీ యొక్క అమితమైన కరుణను మాపై కుమ్మరించండి. ప్రభువా, మీ వాక్యము మా హృదయములను మార్పు తీసుకురావాలి. ప్రభువా, మీ వాక్కు మమ్మల్ని మంచి మార్గం నడిపించే విధంగా, మార్చే విధంగా ప్రార్థిస్తున్నాము. ప్రభువా, లోకరక్షక, ఇక్కడ సమావేశమై మీ సన్నిధిలో కూర్చున్న ప్రతి క్రైస్తవ బిడ్డను, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ఎవరైతే ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నారో వారి గృహంలో ఉండి ప్రభువా, వారందరి పైనను మీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. ప్రభువా, మేము ధ్యానించబోయే వాక్యము ద్వారా వారిలో మార్పు సంభవించాలి. ఈ తపస్కాలంలో ప్రభువా, మీకును మీ వాక్కుకు ఇంకా దగ్గర అవుతూ మేము పాపము లేని జీవితాన్ని, పాపముని త్యజిస్తూ మీ పరిశుద్ధ వాక్కును హత్తు పెట్టుకొని జీవించేటువంటి మంచి మనస్సును, మంచి జీవితాన్ని మాకు దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దైవ ప్రజలారా, నేను చెప్పినట్లుగా మనము ఈ ఆదివారం రోజున ప్రత్యేక విధంగా సువార్త పఠనమును ఆధారం చేసుకొని కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. సువార్త పఠనం మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో స్వీకరిస్తూ సందేశానుసారం జీవించడానికి ప్రయత్నిస్తాం. మరి ఈనాటి ధ్యానాంశము క్రీస్తు సంపూర్ణ క్షమాపణ. క్రీస్తు ప్రభు ఎవరినైనా క్షమిస్తే సంపూర్ణంగా, పరిపూర్తిగా ఆయన క్షమిస్తాడు. ఇంకో విధంగా చెప్పాలంటే క్రీస్తు పాపమును ద్వేషిస్తాడు, పాపమును అణిచివేస్తాడు, పాపమును త్రుంచివేస్తాడు. కానీ మనిషిని, పాపిని ప్రేమిస్తూ సంపూర్ణంగా క్షమిస్తాడు అనే విషయం గురించి మనము ధ్యానించబోతున్నాం. ప్రేమన దైవ ప్రజలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అతి సుందరమైన, ఉత్తమమైనటువంటి పదం ఏంటంటే క్షమాపణ. క్షమాపణ. సూర్యుడు అంధకారాన్ని తొలగించినట్లు మనసులో పేరుకున్నటువంటి పాపమనే ఈ అంధకారాన్ని తొలగిస్తుంది ఈ క్షమాపణ. అది నాడు సువార్తలు మనం విన్నాం. క్రీస్తు ఎంత చక్కగా ఆ యొక్క వ్యభిచారములో పట్టుబడ్డ స్త్రీతో విధంగా అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆమెలో ఉన్నటువంటి ప్రతి పాపమును క్రీస్తు ప్రభు క్షమించాడు. ప్రియమైన దైవ ప్రజలారా, అందుకే ఈనాడు మనం దానిని సంపూర్ణ క్షమాపణ అని మనం చెప్పగలుగుతున్నాం. ఏ విధంగానైతే సూర్యుడు అంధకారాన్ని తొలగిస్తాడో, మరి అలా అంధకారము తొలగించబడ్డ విధంగా క్రీస్తు ప్రభు కూడా మనలో ఉన్నటువంటి పాపం అనే అంధకారాన్ని, మనలో ఉండే ఆ పాపాన్ని, పాప కలంకమును తన యొక్క కరుణ చేత, తమ యొక్క క్షమ ద్వారా పరిపూర్తిగా క్షమిస్తూ మనల్ని దీవిస్తాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. అయితే కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. వాక్యం చదువుదాం. కీర్తన 32:1-2 వచనాలు చదువుదాం. ప్రభు యొక్క క్షమాపణ ఏ విధంగా ఉంటుందో. 32వ కీర్తన 1-2 వచనాలు దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఈ తపస్కాలంలో ఈ వచనాలు మనకు చాలా అవసరము. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవని పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఎవని తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ఆ నరుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కగా వాక్యములో చెప్పబడిందో చూడండి. ప్రభువు ఎవని పాపములు మన్నిస్తాడో, ఎవని తప్పిదములు తుడిచివేస్తాడో అలాంటి నరుడు ధన్యుడు అంట. మరి నీవు ఆ పాప క్షమాపణను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? 2వ వచనం చదువుదాం. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ప్రతి క్రైస్తవ బిడ్డ ధన్యతను, భాగ్యవంతమును పొందాలని ఈ తపస్కాలములో ప్రభు మన నుండి కోరుతున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, కాబట్టి మనము ఈ యొక్క తపస్కాలములో దివ్య సంస్కారం అనే పాప సంకీర్తనము ద్వారా ప్రభువు నుండి పాప క్షమాపణను కోరుకోవాలి. చేసిన ప్రతి పాపమునకు క్షమాపణ కోరుకున్నప్పుడే నీవు ధన్యుడు అవుతావు.
నీవు భాగ్యవంతురాలు అవుతావు. ఎందుకంటే దేవుడు పాపని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లీష్లో వాక్యం చక్కగా ఉంటుంది, ఐ షల్ టేక్ డిలైట్ ఇన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ ద పీపుల్. ఎవరైతే పాపమును ఒప్పుకోవడా చెంతకు వస్తారో, నేను మానవుని యొక్క పాపాను క్షమించడానికి ఆనందపడతాను, సంతోషపడతానని ప్రభు వాక్కు సెలవిస్తుంది. దేవుడు క్రీస్తు ప్రభు పాపాన్ని ఖండిస్తున్నాడు, పాపమును రాయితో నరగగొడుతున్నాడు. కానీ పాపిని ప్రేమిస్తూ వారికి ఇంకొక నూతన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మూడవ అంశం. ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ క్షమాపణ అందరికీ ఉంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభు నుండి క్షమాపణ స్వీకరించడానికి? ఇక నాలుగో అంశము, ఈ పాప క్షమాపణ ద్వారా మరి ఆ స్త్రీలో, వ్యభిచారంలో పడ్డబడ్డ స్త్రీలో ఒక నూతన జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తున్నాడు. నూతన జీవితం వైపు పిలుపు, నూతన జీవితానికి ప్రభు ఆమెకు పిలుపునిచ్చాడు. పిలుపుతో మలుపు ఆమె జీవితంలో సంభవించింది. మనములో కూడా ప్రియమైన దైవ ప్రజలారా, దేవుని క్షమాపణ కలిగితే మనలో కూడా ఒక నూతన జీవితము, నూతన మలుపు, ఆ మలుపు నుండి మరి పిలుపులు మనం స్వీకరించబడతాము. ప్రియమైన దైవ ప్రజలారా, యేసు ఆమెతో అన్నాడు, ఇకపై వెళ్ళి ఇక పాపమును చేయకుము అని ఒక మాటతో ఆమెను అక్కడి నుండి పంపివేస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, మరి దేవుని క్షమాపణ, క్రీస్తు క్షమాపణ ఆమె స్వీకరించింది, ఆమెలో మార్పు సంభవించింది. ఒక నూతన జీవితాన్ని ఆమెకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, 2వ కొరింథీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయము 17-18 వచనాలు చదివినట్లయితే అక్కడ వాక్యము చక్కగా సెలవీయబడుతుంది. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది అని వాక్యము సెలవిస్తుంది. మరి ఈ తపస్కాలములో, ఈ 5వ ఆదివారమున నీవు క్రీస్తునందు ఉండడానికి, క్రీస్తులో ఐక్యం అవ్వడానికి, మరి క్రీస్తును స్వీకరించడానికి నీవు చేసిన పాపాన్ని ఒప్పుకొని సిద్ధంగా ఉంటున్నావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, పాపిని క్రీస్తు సంపూర్ణంగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో మరి ప్రభు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి పాప సంగీతనం చేస్తూ మీలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. వచ్చేటువంటి 11-12వ తేదీలలో మన చర్చిలో, మన యొక్క విచారణలో, మన ప్యారిష్లో మరి ప్రార్థనా కూటములు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి అందరూ ఈ యొక్క ప్రార్థనా కూటములలో పాల్గొని దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ మనలో ఉన్న పాపాన్ని తెలుసుకొని మన పాపాన్ని కడిగి వేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చివరిగా ఈ సువార్త మనకు కొన్ని విధాల సందేశాలు ఇస్తూ ఉంది. క్రీస్తు సంపూర్ణ క్షమాపణ ఇస్తాడు అని ఈ సువార్త మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మరి మనలో ఉన్న పాపాన్ని ప్రభు కడిగి వేస్తాడని తెలియజేయబడుతుంది. మరి క్రీస్తు మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి తను పిలుస్తున్నాడనే అంశాన్ని మనకు తెలియచేయబడుతుంది. చివరిగా కొన్ని ప్రశ్నలు మన ధ్యానాంశమునకు. దేవుడు నన్ను పూర్తిగా క్షమించాడని నేను నమ్ముతున్నానా? నువ్వు పాప సంకీర్తనానికి వెళ్తున్నావు, ప్రభు నిన్ను పూర్తిగా క్షమించాడు, నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? రెండవది, నేను పొందిన క్షమను ఇతరులకు ఇవ్వగలుగుతున్నానా? ప్రభు నన్ను క్షమించినట్లుగానే నేను తోటి వారిని క్షమిస్తున్నానా? నా కుటుంబంలో వారిని క్షమిస్తున్నానా? నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని క్షమిస్తున్నానా? చివరిగా, ఇక ముందు పాపము చేయవద్దు అనే వాక్యము నాలో ఎలా పనిచేస్తుంది? ఇక నువ్వు పాపము చేయవద్దు, పాపానికి బానిసను అవ్వకూడదు అనేటువంటి విషయము నీలో ఎలా పనిచేస్తుందనే విషయాల గురించి ధ్యానించుకుంటూ ఆ క్రీస్తు ప్రభువును మనము విశ్వసిస్తూ ఆయన క్షమ కొరకు ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం నించుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును
భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకస్తును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమే కన్యమరియు నుండి పుట్టెను. పోన్సులాధిపతి అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించి వారులకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేయమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మౌనముగా వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, విచారణ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. మా పాపములకై సిలువను మోసిన ఓ ప్రభువా, ఈ పాస్కాయత్ కాలమందు ఈ దివ్య పూజా బలిలో పాల్గొని మీ బిడ్డలు చేసిన విన్నపములను, మనవులను ఆలకించండి. మా సంఘములో ఉన్న తపస్కాల దీక్ష చేస్తున్న భక్తులను మీ కరుణతో దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నియు నీవై మము కావుమయ, అన్నియు నీవై మము కావుమయ. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశమొంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొని, శాంతికరామా కానుక గైకొని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశమొంది అర్పణ చేతుము
ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తమ నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజమును కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతోషముతో అర్పించు ఈ కానుకలను అంగీకరింపుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసమును మాకు బోధించి ఈ పవిత్ర బలి మాయందు సమృద్ధిగా ఫలించినట్లు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనిని అన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము.
అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్తగా పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియు వ్యాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మఠకన్యలను మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీరిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు సమృద్ధిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తు ప్రభువు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని క్షమించటము ఆయనకు ఆనందము, మనల్ని క్షమించటము ఆయనకు ఇష్టం. కాబట్టి మనం చేసిన ప్రతి పాపమును స్మరిస్తూ మనల్ని క్షమించాలని ఆ ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. నా యొద్దకు వచ్చువాడు ఆకలిగొనడు, నన్ను విశ్వసించిన ఎన్నడు దప్పిక కొనడు అని పలికిన యేసే జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. దేవుడు పంపిన మనిష కుమారుని విశ్వసింపుడు, ఆయనే దేవుడు. పునీత ఇగ్నాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు
మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ఐక్యమునకు గుర్తుగా ఉన్న దివ్య సంస్కారములో నీ దివ్య కుమారుని శరీరక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములో గౌరవమును గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శరములను వంచి ప్రభు ఆశీస్సుల కొరకై ప్రార్థింపుడు. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవునిని తోడి మానవుని ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతురని నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవితమును పొందుదురుగాక. తనను తాను తగ్గించుకుని ప్రభుని ఆదర్శమును అనుసరించి మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే.